శ్రీకాకుళంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 7 రూట్ల కూడలిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నివాళులర్పించారు. తమ జీవితం తెలుగుదేశం పార్టీకి అంకితమన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. పదవిలో ఉంటే ఒకలా, లేకపోతే ఒకలా ఉండే కుటుంబం తమది కాదన్నారు. ఎన్ని కష్టాలొచ్చినా మేము పార్టీని వీడలేదన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టిందని, అయినా పార్టీ కోసం ఇబ్బందులను భరించామన్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచిస్తారన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని నిధులు తెచ్చి జిల్లాను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని వెల్లడించారు. సన్మానం చేస్తారు గౌరవ మంత్రివర్యులు. దయచేసి అందరూ చెప్పండి. దీనికి క్రమశిక్షణ గల తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ధన్యవాదాలు సార్. అలాగే సేర రమణయ్య గారిని రావాల్సిన శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి కోరుతున్నాం. అలాగే చిట్టి మోహన్ గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. కృష్ణనాయుడు గారిని తర్వాత సిద్ధమవలసిగా కోరుతున్నాం. ఆమదాల నియోజకవర్గం నుంచి మధువలసి రమేష్ గారిని ఆహ్వానిస్తున్నాం. దాని వల్ల కొద్దిగా కృష్ణ నర్సిపేట నియోజకవర్గం మధువలసి రమేష్ గారు, ఆమదాల నియోజకవర్గం టెక్కలి నియోజకవర్గం నుంచి చాపరి గణపతి గారు, పెద్దలు చాపరి గణపతి గారు రండి సార్. అలాగే పెద్దలు టెక్కలి నియోజకవర్గం ఎల్ఎల్ నాయుడు గారు, చాపరి గణపతి గారు ఎక్కడున్నారు? పెద్దలు పీరుగట్ల వెట్ల గారు పలాస నియోజకవర్గం నుంచి, శ్రీనివాసరావు గారు, అలాగే పాతపట్నం నియోజకవర్గం బచ్చు లక్ష్మణరావు గారు, ఇచ్చాపురం సదానంద రమణ గారు, పాతపట్నం బచ్చు లక్ష్మణరావు గారు, తర్వాత ఇచ్చాపురం సదానంద రమణ గారు, తర్వాత ఇచ్చాపురం పైన పాతపట్నం సదానంద రమణ గారికి సన్మానం అవుతుంది. పైన లక్ష్మయ్య గారు పాతపట్నం నియోజకవర్గం రావాలన్నా. పైన ముందు నుంచుంటే పెద్దలు మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు, అలాగే శాసనసభ్యులతో ఫోటో. దయచేసి బలగ వెంకటప్పారావు గారు ఎక్కడున్నారు? శ్రీకాకుళం వేలమండలం నుంచి దయచేసి వెంకటప్పారావు గారు రండి. సన్మాన కార్యక్రమం ముగిసింది. సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నలభై 44వ సంవత్సరంలో అడుగుపెట్టాం. ప్రతి సంవత్సరం ఈ వేడుకను జరుపుకున్నప్పటికీ ఈసారికి ఒక ప్రత్యేకత ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. పండుగలు అనేవి కొన్ని ప్రాంతాల్లో జరుగుతాయి, కొంతమంది వ్యక్తులు చేసుకుంటారు. కానీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ పుట్టిన
పుట్టినరోజు పండగ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో, ఉమ్మడి రాష్ట్రాల్లో తెలుగు జాతి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పండగ జరుపుకోవడం ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఉదయం నుంచి సెల్లు ఓపెన్ చేస్తే చిన్న గ్రామమైన పెద్ద గ్రామమైన ప్రజలందరూ వచ్చి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి వ్యవస్థాపక అధ్యక్షుడికి దండేసి ఈ ఉత్సవాల్లో పాల్గొనడం తెలుగుదేశం పార్టీ చేసుకున్నటువంటి పూర్వ జన్మ సుకృతం అని చెప్పి తెలియజేస్తున్నాము. 43 సంవత్సరాల్లో ఆ రోజు 1982 మార్చి 29వ తారీఖు కంటే ముందు తెలుగు జాతి ఢిల్లీ నడివీధుల్లో అవమానం పడుతున్నటువంటి రోజులు, తెలుగువాడంటే అసహించుకుంటున్నటువంటి రోజుల్లో ఆ రోజు ఒక మహానుభావుడు నన్ను తెలుగు ప్రజలు సినీ రంగంలో మకుటము లేనటువంటి మహారాజుగా తయారు చేశారు. నన్ను దేవుడుగా పూర్వజన్మ సుకృతుడిగా ఆరాధించారు. అటువంటి తెలుగు జాతి ఢిల్లీ నడివీధుల్లో అవమానపరుస్తున్నటువంటి పరిస్థితిని చూసి మార్చి 29, 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా మందికి తెలియదు, చాలా మంది చనిపోయారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత పుట్టిన వాళ్ళు ఉన్నారు, ఈ మధ్య కాలంలో పుట్టిన వాళ్ళు ఉన్నారు. అందుకే తెలుగుదేశం పార్టీ చరిత్ర ప్రతి ఒక్కరికి తెలియవలసినటువంటి అవసరం ఉంది. ఆ రోజు పార్టీ పెట్టడమే కాదు, తెలుగుదేశం పార్టీ అంటే ఒక రికార్డును సృష్టించే పార్టీ. 9 మాసాల్లో రాష్ట్రమంతా తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకురావడం ఎన్టీ రామారావుకే దక్కింది, తెలుగుదేశం పార్టీకి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క పాదాల చెంతన అత్యంత వైభవంగా 44వ ఆవిర్భావ దినోత్సవాలు మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు గౌరవ శాసనసభ్యుడు శ్రీ గుండ శంకర్రావు గారు, జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీ కలమట వెంకటరమణమూర్తి గారు, గతంలో 10 సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి చౌదరి నారాయణమూర్తి గారు, వేదిక పైన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకులందరికీ, నియోజకవర్గం నలుచెరగల నుంచి విచ్చేసినటువంటి ప్రాణ సమానమైనటువంటి కార్యకర్త సోదరీమణులందరికీ, పాత్రికేయ మిత్రులకి 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.